హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను సాంబార్ మా ఇంట్లో ఎప్పుడు ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను వీడియోలో చూపిస్తున్న వెజిటబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. వేరే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర అలానే కొంచెం ఆవాలు కూడా వేసుకోండి. అవి కొంచెం చిటపటలాడనివ్వండి. అవి చిటపటలాడిన తర్వాత అందులోనే ఎండుమిర్చి అలానే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. మీరు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే మా పాప తింటుంది కాబట్టి చూసుకొనే వేస్తాను. అలానే అందులోనే ఆనియన్స్ కొంచెం స్లైసెస్‌గా పొడువుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలి. అవి ఆనియన్ ఎంత ఫ్రై అయితే సాంబార్ అంత టేస్ట్ వస్తుంది. అందులోనే కొంచెం కరివేపాకు అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొన్ని టమాటోస్ కూడా వేసుకున్నాను. అవి 3 టమాటోస్ కట్ చేశాను నేను చిన్న చిన్నవి. మీరైతే పెద్ద సైజ్ 2 తీసుకుంటే సరిపోతుంది. పెట్టి కొంచెం మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని అందులోనే కొంచెం పసుపు ఆల్రెడీ ఉడకబెట్టిన పప్పులో వేసాం కాబట్టి చూసుకొని వేయండి. పసుపు, సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఏవేవైతే వెజిటబుల్స్ మనం తీసుకుంటున్నామో సాంబార్కి అవన్నీ కూడా వేసుకోండి. నేనైతే ముల్లంగి, బెండకాయ వేయలేదు. నా దగ్గర లేవు, సో వేయలేదు. ఉంటే మీరు ఖచ్చితంగా వేయండి. వాటి వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు. నేను చూపించినట్టు చేసుకుంటే మాత్రం సాంబార్ ఎప్పుడు చేసినా కూడా ఒకేలా వస్తుందండి. బ్యాచిలర్స్ అయినా సరే బయట ఉండేవాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా సాంబార్ చేసుకుంటే కర్రీ కూడా లేకుండా తినేయొచ్చండి. 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటాం. అంత టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే ఈ సాంబార్ పెళ్లి తర్వాతే నేర్చుకున్నానండి. నాకైతే పెళ్ళికి ముందు అస్సలు వంటలు రానే రావు. పెళ్ళైన తర్వాతే నేను అన్నీ నేర్చుకున్నాను మెల్లిమెల్లిగా. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 2 మంత్స్ ఉన్నాను పెళ్ళికి ముందు. తను నాకు అన్నీ నేర్పించారు మ్యాక్సిమం. ఆ తర్వాత మా అత్తయ్య గారి దగ్గర నుంచి చేపల పులుసు, ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు వంటలైతే నేను చాలా అంటే చాలా బాగా చేస్తాను. నాకైతే నా టేస్ట్ నచ్చుతుంది. అందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును గూడా మొత్తం పిండి పక్కన పెట్టుకోండి. ఆ చింతపండు వాటర్‌ని కూడా వేసేసుకోండి ముక్కలు వేగిన తర్వాత. ముక్కలు మాత్రం ఒక 50% పైనే ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు వేసుకోండి. అందులోనే కొంచెం కారం, అలానే మెంతుల పొడి అండి. నేను సాంబార్ పొడి యూజ్ చేస్తాను. కానీ సాంబార్ పొడి ఇప్పుడు అంత క్వాలిటీగా అయితే ఉండట్లేదు. కాబట్టి నేను ఎక్స్‌ట్రాగా అయితే కొంచెం మెంతుల పొడి యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే మెంతులనైనా డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. కానీ మెంతులేస్తే ఏంటంటే తినేటప్పుడు అవి తగులుతా ఉంటాయి కాబట్టి ఏరుకొని పక్కన పడేస్తారు. అదే ఇలా పౌడర్ చేసేసేసుకుంటే స్మెల్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఆ చింతపండు పులుసు వేసిన తర్వాత అది కొంచెం మరగాలి. మరిగి కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా అందులో వేసేసుకోవాలండి. ఆ పప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిపేసుకోండి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలండి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది సాంబార్. సాంబార్ కోసం ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు అనుకోకండి. సాంబార్ చాలా రకాలుగా చేసుకోవచ్చు. సింపుల్‌గా చేసుకోవచ్చు. కొంచెం టైం అనేది కేటాయించి చేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా వేరే కూర లేకపోయినా కూడా ఈజీగా తినేయొచ్చండి దీంతోని. నేనేంటంటే సాంబార్‌లో ఖచ్చితంగా పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తాను. పచ్చి కొబ్బరి, మెంతుల పొడి, నెక్స్ట్ ఏంటంటే బెల్లం. ఈ మూడిటి వల్ల సాంబార్ వేరే టేస్ట్ అనేది వస్తదండి. కొంచెం టైం పడుతుంది అంతే. మనం చేసుకునే ఫుడ్ అనేది ఎంత టేస్ట్‌గా చేసుకుంటే మనం తినేటప్పుడు అంత హ్యాపీగా తింటాము. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే హ్యాపీగా తింటారు. వాళ్ళు కడుపు నిండా తింటే మనకు అంతకు మించి ఇంకేం కావాలండి. నేనైతే కొబ్బరి పొడి వేసేసాను. అలానే అది బాగా మరిగిపోయింది. ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత నేను కొబ్బరి పొడి వేశాను. పచ్చి కొబ్బరండి. ఆ తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, సాంబార్ పొడి వేశాను. లాస్ట్‌లో ఏంటంటే అది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని చిన్న బెల్లం ముక్క మాత్రం ఖచ్చితంగా వేస్తానండి. ఆ బెల్లం వేస్తే వచ్చే టేస్ట్ ఆ బెల్లం వేయడం వల్ల ఏంటంటే అందులో పులుపు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, సాల్ట్ ఎక్కువైనా వాటన్నింటిని కూడా అది అడ్జస్ట్ చేస్తుంది. ఒకవేళ అవి ఏవి ఎక్కువ కాకపోతే మనకి ఎక్స్‌ట్రా టేస్ట్ ఇస్తుందండి. బెల్లం మాత్రం వేయడం మర్చిపోకండి. పచ్చి కొబ్బరి, బెల్లం, మెంతుల పొడి ఆ 3 కాంబినేషన్ అద్దిరిపోతుంది. ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్‌లో అయితే చెప్పండి.
నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను.